షాప్ ను మూస్తుంటే అప్పుడే ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో ఒక బ్యాగ్ వేలాడుతుంది. అందులో డబ్బులు ఇంకా సామాన్ల లిస్ట్ ఉంది. ఆ షాప్ అతను డబ్బులు తీసుకొని ఆ లిస్ట్ లో ఉన్న సామాన్ల బ్యాగ్ లో నింపాడు. కుక్క బ్యాగ్ ని నోట్తో పట్టుకొని బయలుదేరుతుంది. అసలు ఇంత తెలివైన కుక్క ఎవరిది అని తెలుసుకోవడానికి ఆ షాప్ ఓనర్ కూడా కుక్క వెనకే వెళ్తాడు. కుక్క బస్ స్టాప్ లో నిల్చుంది. కొంత టైంకి బస్సు వచ్చింది అండ్ ఆ కుక్క బస్సు ఎక్కింది. కండక్టర్ కుక్క దగ్గరికి రాగానే అది దాని మెడను వంచి డబ్బుల్ని చూపిస్తుంది. కండక్టర్ డబ్బులు తీసుకొని టికెట్ దాని మెడకి తగిలిస్తాడు. ఎప్పుడైతే దాని స్టాప్ వచ్చిందో కుక్క దాని తోక నూపి కండక్టర్ కి ఆపమని చెప్తుంది. ఇంకా బస్సు ఆగుతూనే అది దిగిపోతుంది. షాప్ ఓనర్ ఇప్పటికీ అంతే ఆసక్తితో దాని వెనక్కి వెళ్తాడు. కుక్క ఇంటి డోర్ ని కొట్టింది. లోపల నుంచి దాని ఓనర్ వచ్చి లాఠీతో కొట్టడం మొదలు పెడతాడు. ఆ షాప్ అతను వెళ్లి ఆ కుక్కను కొట్టడానికి కారణం అడిగాడు. అతను ఇలా అంటాడు, ఇది నా నిద్రని చెడగొట్టింది, తాళం దాంతో పాటు తీసుకెళ్లొచ్చు కదా. ముగింపు: జీవిత నిజమిదే. ఎవరికైనా ఎంత మంచి చేసినా మనుషులు మీతో సంతృప్తి చెందరు. సో మనుషుల్ని సంతోషపెట్టడం బదులు మీకోసం మీరు జీవించండి. ఈ కథ నుంచి మనం ఏం